మావోయిస్టులపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిజాన్ని అంతం చేసేదాకా వెనక్కు తగ్గేది లేదన్నారు. మావోయిస్టుల సిద్ధాంతాల్ని ఎవరు సమర్థించినా వాళ్లు కూడా నేరస్తులేనని అన్నారు. తుపాకులు వీడి జనంలోకి రావాలని పిలుపునిచ్చారు. మావోయిస్టులు అనవసరంగా ప్రాణాలు కోల్పోవద్దని సూచించారు బండి సంజయ్. అర్బన్ నక్సల్ స్వార్థపరులు ఏసీ రూమ్ లో పరిమితమయ్యారు. వాళ్ళు అధికారాన్ని చెలాయిస్తున్నారు. కానీ జంగల్లో ఉన్నటువంటి పాపం మావోయిస్టులు అమాయక ప్రజలను, మైనర్ పిల్లలకు చేతులకు తుపాకులు ఇచ్చి వాళ్ళ ప్రాణాలు బలిగొనే స్థాయికి వచ్చే మీది ఏం సిద్ధాంతం? ఇది అర్బన్ నక్సల్స్ మాట వినకండి. వాళ్ళు జల్సాలు చేస్తున్నారు, అధికారాన్ని చెలాయిస్తున్నారు. మరి మీరు అనుకున్న సాధించినట్టేనా? మీరు అనుకున్న సాధించే ఇవాళ మీరు పోస్టులు పాలనలో ఇవాళ భాగస్వామ్యమైన పాలకులలో ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో దాని గురించి ఆలోచించాలి. మళ్లీ అప్పీల్ చేస్తున్నా, మావోయిస్టు వాళ్ళను అంతం చేయడమే ఇలా కేంద్ర ప్రభుత్వ యొక్క లక్ష్యం. అమిత్ షా గారు ఒక మాట ఇచ్చిందంటే, ఒక మాట అన్నాడంటే దానికి కమిట్ అయి ఉంటాడు. ఎట్టి పరిస్థితిలో వెనుకడు పోయే ప్రసక్తి లేదు. అనవసరంగా ప్రాణాలు తీసుకోకండి. వెంటనే జంగల్ విడిచి, తుపాకులు విడిచి రండి, లొంగిపోండి. ఇలా మిమ్మల్ని అన్ని రకాలుగా చూసుకునే బాధ్యత మాది. ఇంతమంది లొంగిపోయిన వాళ్ళంతా కూడా అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు.